ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని నామానికి స్తోత్రం. మరొక్కసారి మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఇవాళ వాక్యం డ్యూటరానమీ 29:29 దినవృత్తాంతంలో 29 మరియు 29వ వచనం. The secret things belong to the Lord our God, but the things revealed belong to us and to our children forever, that we may follow all the words of the law. The secret things belong to the Lord our God, but the things revealed belong to us and to our children forever. మరి వాళ్ళ టాపిక్ వచ్చేసి రెవల్యూషన్, లివింగ్ బై రెవల్యూషన్. ఒక there was an interview that I saw a few months ago. This guy named Trevor Noah, he was interviewing Oprah, and he asked her, why are successful people so successful? అన్నప్పుడు తను ఏం చెప్పిందంటే, తన ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసింది తన జీవితంలో. We all know Oprah. She's interviewed a lot of people in her life, very successful people. So when he asked her what makes successful people successful, she said, they know what they want and they know where they are going. And not everybody is like that. నిజంగా మన ఆత్మీయ జీవితంలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా మనం ఎక్కడికెళ్తున్నామో మనకు తెలుసా? మనం ఒక ప్రశ్న వేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. డూ వి నో వేర్ వి ఆర్ గోయింగ్? మనము ఎక్కడికెళ్తున్నాం మనం తెలుసా? లేకపోతే మనకు చిన్నప్పటి నుంచి ఒకటి నేర్పింపబడినది కాబట్టి మనం అందులో నడుచుకోవాలని మనం భయంతో నడుచుకుంటున్నామా? ఇప్పుడు ఇందులో లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఇది నేర్పించిండ్రు, నాకు తెలిసింది ఇదొక్కటే కాబట్టి నేను ఇందులో నడుచుకోవాలి, లేకపోతే నాకేదో అయిపోతది అన్న భయంతో మనం నడుచుకుంటున్నామా? లేకపోతే నిజంగా ఒక ప్రత్యక్షతలో మనం నడుచుకుంటున్నామా అని మనం ఒక ప్రశ్న వేసుకుందాము. నిజంగా మనము అంటే ఆలోచించినప్పుడు చాలా సార్లు ఒకటి నేర్పింపబడింది మనము ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటాం కదా! కానీ బైబిల్‌లో ఎన్ని మర్మాలున్నాయంటే దేవున్ని బట్టి, మనం నిజంగా ఒక్కొక్కటి చదివినప్పుడు మనకు ఆ మర్మం తెలుసుకున్నప్పుడు మనము ఆహ్, రెవల్యూషన్ ఈస్ సంథింగ్ దట్ ఎస్టాబ్లిషెస్ అస్. మనము ఒక ప్రత్యక్షత మనకు దొరికినప్పుడు, మనకు ఇవ్వబడ్డప్పుడు, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మనం వెతుకుతున్నప్పుడు ఒక ప్రెషస్ స్టోన్ దొరికిందనుకోండి. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటాం కదా! మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం దాన్ని. వై? బికాజ్ వి నో దట్ ఇట్ ఈస్ ప్రెషస్. వి నో దట్ ఇట్ ఈస్ రేర్. వి నో దట్ వి ఆర్ ఇన్ ఎ వే బ్లెస్డ్ ఆర్ లక్కీ టు ఫైండ్ ఇట్. అందరికీ దొరకదిది. అందరికీ రాదు కాబట్టి నాకు దొరికింది. నేనిది జాగ్రత్తగా పెట్టుకోవాలా అన్న ఆహ్, ఒక ఆలోచనతో మనం ఉంటాం గదా! అదే విధంగా మనం వాక్యం చదివినప్పుడు కూడా మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు కూడా పదే పదే ఒక్కటే మాట చెప్తున్నారు. ఏంటంటే దట్ దేర్ ఆర్ మిస్టరీస్. ఇట్ హాస్ టు బి రివీల్డ్ టు అస్. ఇట్ హాస్ టు బి గివెన్ టు అస్ అన్న మాటని యేసుప్రభు పదే పదే చెప్తున్నాడు. అండ్ వెన్ హీ టీచెస్ ఇన్ పారబుల్స్ ఆల్సో, హిస్ డిసైపుల్స్ కమ్ అండ్ ఆస్క్ హిమ్, మాస్టర్, వై డు యూ టీచ్ ఇన్ పారబుల్స్? వై డు యూ కీప్ టెల్లింగ్ ద వర్డ్, or why do you keep telling the parables అన్నప్పుడు, what Jesus says is, because the kingdom of God is a mystery and it has been given to you. మీకు అది ఇవ్వబడింది అని అని యేసుప్రభు ఆయన శిష్యులతో చెప్తున్నాడనమాట. కాబట్టి మనం జీవించినప్పుడు, మనం ఒక క్రైస్తవ జీవితము నాకు ఉంది అన్నప్పుడు, మనకు ఆ ప్రత్యక్షత, ఆ అవగాహన మనకున్నదా అని మనం పరీక్షించుకోవాలి. మరి మనం వాక్యం చదివినప్పుడు అందులో నుంచి మనము ఏం పొందుకుంటున్నాము? కేవలము మన కష్టాలకు నేను నీకు మేలు చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను, ఇలాంటివి కాకుండా, వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మనము ఈ ఇహలోక జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, మరి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు, మరి అక్కడ జీవితం ఎలా ఉంటది అని మనకు ముందే చెప్పబడింది కదా! మరి మనము ఆ ప్రత్యక్షతలో మనం నడుచుకుంటున్నామా అని మనం పరీక్షించుకోవాలి. మరి దిస్ వర్స్ సేస్ దట్ ద థింగ్స్ దట్ ఆర్ రివీల్డ్ బిలాంగ్ టు
అస్ అండ్ టు అవర్ చిల్డ్రన్. కాబట్టి మన ప్రత్యక్షత మనం పొందుకున్నప్పుడు అది కేవలం మనతోనే ఆగిపోదు కానీ మన తరతరాల వరకు ఉంటదంట. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ డేవిడ్. నిజంగా దావీదు జీవితం మనము చదివినప్పుడు ఇఫ్ యూ ఎవర్ హ్యావ్ టైమ్ డూ అ క్యారెక్టర్ స్టడీ ఆన్ డేవిడ్. ఆయన పాపం చేయలేదని కాదు. ఆయనకి ఇట్స్ నాట్ దట్ హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ వీక్‌నెసెస్. ఇట్స్ నాట్ దట్ హీ వాస్ ద గ్రేటెస్ట్ కింగ్, అసలు యుద్ధాలే చేయలేదు అన్నది కూడా కాదు. కానీ ఆయన జీవితంలో ఏదొచ్చినా ఒక్కటి మాత్రం దావీదు గుర్తుపెట్టుకుండు. ఏంటంటే దేవుడు లేకుండా నేను ఏమీ లేను. ఆ ప్రత్యక్షత దావీదుకివ్వబడింది. ఆ ప్రత్యక్షతలో దావీదు జీవించి నడుచుకున్నాడు. నేనేది చేసినా, నేను తొలగిపోయినా, నేను కింద పడ్డా, నాకు ఏది జరిగినా కానీ, నా దేవుడు లేనిది నేను ఏమీ లేను అన్న ఒక్క ప్రత్యక్షతలో ఆయన జీవించి ఆయన నడుచుకున్నాడు. నిజంగా వెన్ యూ రీడ్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 మనం చదువుకున్నప్పుడు అందులో ద వే హీ డిస్క్రైబ్స్ గాడ్. దేవా, భూమి నీదే, ఆకాశం నీదే, ఐశ్వర్యము నీదే, ప్రతిదీ నీదే తండ్రి. నువ్వు లేనిది నేను లేను అన్న ఒక ప్రత్యక్షత దావీదుకుండే. అండ్ దట్ వాస్ అ బ్లెస్సింగ్ నాట్ జస్ట్ టు హిమ్. కానీ మనం వాక్యం చదివినప్పుడు ఆయన తర్వాత వచ్చిన ఆయన ఆయన కొడుకులు, మనుమళ్ళు వాళ్ళ గురించి కూడా ఏం రాయబడిందంటే వారు ఎంత తప్పు చేసినా దెర్ ఇస్ వన్ సెంటెన్స్ దట్ సేస్, బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్ డేవిడ్. బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్ డేవిడ్. మరి మనము ఎటువంటి ప్రత్యక్షత మనకు, మన పిల్లల కొరకు మనం పొందుకుంటున్నామో, మనను మనం పరీక్షించుకొని, మరి ఒక ప్రత్యక్షత పొందుకొని మనం అందులో జీవించాలని మనకొక ఆశ కలిగి ఉండాలి. ప్రత్యక్షత అంటే ఏంటి? వాట్ ఈజ్ రెవల్యూషన్? ఇన్ హీబ్రూ అండ్ గ్రీక్ ద వర్డ్ రెవల్యూషన్ మీన్స్ టు అన్‌వెయిల్. కానీ హీబ్రూ వర్డ్ వెన్ వి బ్రేక్ ఇట్ డౌన్ ఇట్ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ కవర్డ్ దట్ నీడ్స్ టు బి అన్‌కవర్డ్. ఏదైతే ఒకటి రహస్యంగా ఉంచబడిందో దాన్ని మనమంట తీ దేనితోనైతే అది కప్పివేయబడిందో అది తీసేస్తే అందులో ఉన్న నిజాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఇట్ డజంట్ సే దట్ ఇట్ విల్ బి రిమూవ్డ్. ఇట్ సేస్ దట్ వీ హ్యావ్ టు అన్‌కవర్ ఇట్. మనమే దాన్ని దేనితోనైతే కప్పబడిందో అది తీసివేయాలంట. దట్ కుడ్ బి అవర్ స్పిరిచువల్ ఐస్ దట్ నీడ్ టు బి ఓపెన్డ్ ఆర్ అవర్ ఇయర్స్ దట్ నీడ్ టు బి ఓపెన్డ్. ఏదైనా కానీ మనము మరియు సమయం తీసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని వాట్ ఎవర్ ఈస్ కవరింగ్ ద ట్రూత్, వాట్ ఎవర్ ఈస్ కవరింగ్ దట్ విచ్ నీడ్స్ టు బి రివీల్డ్ టు అస్, వీ నీడ్ టు uncover it. How? We need to uncover it with our time. We need to uncover it with our patience. We need to know how to uncover it. Okay? So the meaning for revelation is to unveil. And when we uncover, we have a deeper and more intimate understanding of God's truth, God's character, God's nature. మనకు ఒక ప్రత్యక్షత ఇవ్వబడినప్పుడు నిజంగా మనము ఏ పరిస్థితుల నుంచి మనం వెళ్తామో మనము విల్ బి ఏబుల్ టు సీ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. వెన్ వి రీడ్ జోబ్ కూడా, జోబ్ అన్నీ కోల్పోతాడు కదా. కోల్పోయిన తర్వాత ద కాన్వర్జేషన్ దట్ హీ హ్యాస్ విత్ హిస్ ఫ్రెండ్స్. One friend says that you have sinned, the other one says that you're self-righteous, the other one accuses him of something else. But Job says, నేను అసలు ఏమి పాపం చేయలేదు, కానీ దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తాడో నాకు తెలీదు అని he he is very firm on the fact that I have not sinned and I don't know why all this is happening to me. But when God shows up, he reveals who God is. And Job says, I have heard with my ears and today I have seen it. మనం కూడా చాలా సార్లు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆ విధంగా ఉంటాము. మనము ఏదైతే విన్నామో అది ఒక ప్రత్యక్షత కావాలి మనకు. It has to become a revelation that will establish us, a revelation that will make us firm.
Revelation establishes us and revelation makes us firm. There are three things that I want to talk about this morning regarding revelation. First is revelation has to be given. మనకు ఒక ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. ఇవ్వబడుతుంది. బేస్డ్ ఆన్ మనము ఎంత సమయము ఆయన సన్నిధిలో గడిపి మనము మరి ఈ ప్రత్యక్షత కోసం మనం వేచి ఉన్నామా? Okay, the first one is revelation has to be given, and that is from Matthew 16 and verse 17. Matthew 16 and verse 17, it says, Jesus answered and said to him, Blessed are you, Simon Bar-Jonah, for flesh and blood has not revealed this to you, but my Father who is in heaven. మనము ఆ ప్యాసేజ్ అంతా కూడా చదువుకున్నప్పుడు అంతకుముందు ఏముంటదంటే యేసు ప్రభు మరి ఆయన శిష్యులతో అడుగుతున్నారు, నేను ఎవరు అని అంటున్నారు ప్రజలు అన్నప్పుడు కొందరు అంటారు, some are saying that you're John the Baptist, some are saying you're Elijah, and some are saying that you're Jeremiah or one of the prophets. And then he says, but who do you say I am? Annappudu, that is when Peter answers and he says, you are the Christ, the Son of the living God. There are three revelations that were given here to Peter. One is that he is the Savior who loves and forgives. Second is that he's the Lord who has dominion. And third is that he's the Christ who is anointed and empowered. So this was, and then Jesus says, blessed are you, Simon Bar-Jonah, for flesh and blood has not revealed this to you, but my Father who is in heaven. నా తండ్రి ఎవరై ఇది నీకు ఈ ప్రత్యక్షత నా తండ్రి ద్వారానే నీకు కలిగింది. ఇట్ ఈస్ నాట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనము ఫ్లెష్ అండ్ బ్లడ్లో మనం చదివినప్పుడు వాక్యము మనం అర్థం చేసుకుంటామేమో కానీ మనకు ఒక ప్రత్యక్షత ఉండదు. ప్రత్యక్షత కలిగేది only through the Spirit. Only through the Spirit. In Ephesians chapter 1 and 17, Paul is writing to the Ephesians church and he's saying, this is what I pray for you. నేను మీ కొరకై ఈ ప్రార్థన నేను చేస్తాను అని వారికి చెప్తున్నారు. ఏంటంటే Ephesians chapter 1 and verse 17. I keep asking that the God of our Lord Jesus Christ, the glorious Father, may give you the spirit of wisdom and revelation so that you may know him better. మీకు ఒక ప్రత్యక్షత అనే ఆత్మను, జ్ఞానం అనే ఆత్మను మీకు ఇవ్వాలని నేను మీ కొరకై ప్రార్థించుచున్నాను అని పౌలు రాస్తున్నాడు. దట్ ఈస్ హిస్ ప్రేయర్. దట్ షుడ్ బికమ్ అవర్ ప్రేయర్. లార్డ్, give give my family the spirit of wisdom and the spirit of revelation so that we may know you. నిన్ను తెలుసుకోవడానికి తండ్రి తండ్రి ఒక జ్ఞానం కలిగిన ఆత్మను మరియు ప్రత్యక్షత కలిగిన ఆత్మను నాపై మరియు నా కుటుంబం పైన అయినా ప్రభా తండ్రి కుమ్మరింప చేయని మనం ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఆత్మలోనే మనకు ఒక ప్రత్యక్షత కలుగుతుంది కాబట్టి. మరియు పేతురుకి కలిగిన ప్రత్యక్షత దేవుడు మనందరికీ కూడా కలుగజేయును గాక. మరియు యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకొని మనము నడుచుకుందాము. మరియు మీరు క్వైట్ టైం చేసుకున్నప్పుడు ఈ దినాన మరి మీరు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక జస్ట్ రైట్ ఇట్ డౌన్. హూ యూ థింక్ జీసస్ ఇస్ అని, who he is to you. Just write it down, go over it, sit in the presence of God and ask the Holy Spirit, Lord, I want you to give me a revelation. నాకు ఒక ప్రత్యక్షత నాకు కలుగజేయి నాయనా ఈ దినాన అని మనం ప్రార్థించుకుందాము. సెకండ్ ఇస్ రెవల్యూషన్ టేక్స్ టైమ్. John 21 and 1 to 18. యోహాన్ సువార్త 20వ అధ్యాయం మొదటి 18 వచనాలు మనం చూసినప్పుడు, I'm not going to read the whole chapter, but I'll just give you a gist of what's happening here. మరి అందరికీ తెలిసిందే, John chapter 20, 1 to 18 verses. This is after Jesus is crucified and he's buried. It says, on the first day of the week, Mary Magdalene went to the tomb early. Tana udayane lechi, when she goes, she sees that the stone has been taken away. And then she runs back and she tells Simon Peter and another disciple whom Jesus loved. And she says, they have taken away the Lord out of the tomb and we do not know where they have laid him. Appudu tarvata em rayabadindante, Peter and the other disciple, they go to the tomb and they ran and they see
that there was only the linen clothing that is there. And then Peter and the other disciple, they see that the linen clothing is there and the handkerchief was lying around his head. మరియు అన్ని వస్త్రాలన్నీ కూడా మరియు they were all folded and they were put in place. Then the other disciple who came to the tomb went inside and saw and believed. కానీ 10th verseలో ఏం రాయబడిందంటే, దెన్ ద డిసైపుల్స్ వెంట్ అవే అగైన్ టు దేర్ ఓన్ హోమ్స్. వాళ్ళు అవన్నీ చూసి వాళ్ళు వెళ్ళిపోయారంట వాళ్ళ ఇంటికి. బట్ ద 11th verse says, but Mary stood outside the tomb weeping and she wept. And as she wept, she stooped down and looked into the tomb. తన వాళ్ళొచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ తన మాత్రము అక్కడ నించొని ఏడుస్తుందంట. బికాస్ షీ వాంట్స్ టు నో వాట్ హ్యాపెండ్. షీ వాంట్స్ టు నో వేర్ దెవ్ టేకన్ ద లార్డ్. తనకి ఒక డిజైర్, షీ హ్యాడ్ ద డిజైర్ దట్ షీ వాంట్స్ టు నో ఏమి అయింది అని తను తెలుసుకోవాలని తనకి ఒక ఆశ ఉండే. కాబట్టి తన అక్కడే నిలబడి తన ఏడుస్తున్నప్పుడు షీ సా ద 2 angels in white sitting, one on the head and the other at the feet where the body of Jesus was lain. And then they said, woman, why are you crying? And then she says that they've taken my Lord and we don't know where he is. మనకు ఒక ప్రత్యక్షత దొరకాలి అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు హ్యావ్ అ డిజైర్. వీ కెనాట్ హరీ. మనం వచ్చి వాక్యం చదువుకొని, ఓకే దేవా నేను వాక్యం చదువుకున్నాను కాబట్టి నేను ఇవాళకి నా కోట నేను ఫినిష్ చేసుకున్నాను, నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చేయి అంటే కుదరదు. వీ హ్యావ్ టు ఫస్ట్ హ్యావ్ అ డిజైర్. సెకండ్ ఇస్ వీ షుడ్ బి విల్లింగ్ టు వెయిట్. పరిశుద్ధాత్మ దేవుడు మరియు మనతో మాట్లాడాలి అంటే we need to be willing to wait. Mary did not rush back to her house. It says she stood outside the tomb and she wept. She wept, she looked, and she saw. తనకి ఒక ఆశ ఉన్నప్పుడు తన ఆ ఆశ నెరవేరాలని చెప్పి తన ఏడ్చింది, తన నిలబడింది, తన చూసింది. There were 3 things that happened. And that's when she saw the angels. And when it says in verse 14, now when she had saw this, she turned around and saw Jesus standing there, but she did not know that it was Jesus. And then Jesus says, woman, why are you crying? Whom are you seeking? And then she tells him the same thing, that they have taken my Lord. And then Jesus says, Mary. తన పేరు పెట్టి పిలిచినప్పుడు తన గ్రహించింది, this is whom I am looking for. మరి మనం కూడా ఆయన సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు మనం ఎంతసేపు కూర్చోడానికి మనం సిద్ధంగా ఉన్నాము? ఆర్ వి రెడీ టు వెయిట్ టిల్ అవర్ నేమ్ ఇస్ కాల్డ్? మన పేరు పెట్టి పిలిచే వరకు మనం వేచి ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లెట్ us హ్యావ్ అ డిజైర్. మనం వాక్యం చదివినప్పుడు దేవా నాతో ఏమని మాట్లాడుతున్నావు అని ఒక ఆశ కలిగి ఉందాము, వేచి ఉందాము మన పేరు పెట్టి పిలిచే వరకు. రెవల్యూషన్ టేక్స్ వెయిటింగ్, ఇట్ టేక్స్ టైం. కాబట్టి మనము ఆత్మ చెప్పిన మాటలు మనము గ్రహించాలి, మనం వినాలి అన్నప్పుడు మరి ఆయన సన్నిధిలో మనము ఎంతసేపు కూర్చోగలుగుతున్నాము, మనము ఆయనతో మాట్లాడడానికి ఎంతసేపు మనము వేచి ఉండగలుగుతున్నాము, మనం ఒకసారి పరీక్షించుకుందాము. నిజంగా మనం ప్రేమించిన వారు మనతో మాట్లాడినప్పుడు, మనతో అలిగినప్పుడు, మనతో కొట్లాడినప్పుడు మనము ఎంతసేపైనా వేచి ఉండడానికి మనం సిద్ధంగా ఉంటాం కదా. ఎందుకంటే మనం వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి. మరియు మనము యేసు ప్రభువుని కూడా ప్రేమిస్తున్నాం కదా, మనం అందరం కూడా ప్రేమిస్తున్నాం. అందుకే ఉదయకాల సమయంలో మనం లేచి మరి ప్రేయర్ సెల్ జాయిన్ అవుటకు మరి మరి అందరం కూడా జాయిన్ అయ్యాం. కాబట్టి మరి మీ ఆశను మరి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మరి వాక్యం చదివినప్పుడు కూడా వేచి ఉండండి. ఒక ప్రత్యక్షత దేవుడు ఇచ్చే వరకు కూడా వేచి ఉండండి. మీరు మీ పేర్లు పెట్టి పిలిచే వరకు కూడా వేచి ఉండండి. కొంచెం సమయం పట్టొచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు మరియు ఆయన ప్రత్యక్షత మనందరికీ కలుగజేస్తాడు. ద థర్డ్ ఈజ్
Revelation is the key to miracles. Revelation is the key to miracles. Mark chapter 5 మనము 25 to 27 మరియు 29 to 30 మనం చదువుకున్నప్పుడు అందులో it talks about the woman who was subject to bleeding for 12 years kada. It says that she had suffered a great deal under the care of many doctors and spent everything she had, yet instead of getting better she grew worse. తనకు ఉన్నది తన సంపాదన అంతా పెట్టేసిందంట నేను స్వస్థపడాలి అని చెప్పి. బట్ ఇట్ సేస్ దట్ షీ గ్రూ వర్స్ దాన్ గెటింగ్ బెటర్. అప్పుడు తన యేసు ప్రభు గురించి విన్నది. There was a revelation that she got about this man who was healing people. తనకి ఒక ప్రత్యక్షత కలిగింది ఈయన గురించి, యేసు ప్రభు గురించి తనకి ఒక ప్రత్యక్షత కలిగి అప్పుడు తన the first thing she does is she tells herself that if I just touch the hem of his garment, I will be healed. తన ప్రత్యక్షతలో the very first thing she does is she believes. She tells herself. తన అనలేదు సరే నేను వెళ్ళి అక్కడ అతని చెంగు పట్టుకొని చూస్తాను, నాకు స్వస్థత వస్తే వస్తుంది లేకపోతే లేదని అనలేదు. తన నమ్మకముతో, ఖచ్చితమైన నమ్మకముతో తన పలికింది ఏంటంటే నేను అతని చెంగు పట్టుకుంటే నేను స్వస్థపడతాను. ఇట్ ఈస్ ఐ ఓన్లీ నీడ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్. నిజంగా తనకి ఎటువంటి ప్రత్యక్షత కలిగిండొచ్చండి. అంటే తన అంత గ్రహించడానికి when she understood what Jesus was doing, she said, I don't need for him to lay hands on me. I don't need to for him to do anything big. నేను అతని చెంగు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని తను నమ్మింది. She believed that all I have to do is just touch the hem of his garment. And she touches the hem of his garment, and it says that at once Jesus realized that power had gone out of him. And then he turns around and he says, who touched my clothes? Who touched my clothes? అక్కడ చాలా మంది ఉంటారు కదా. అప్పుడు ఆయన శిష్యులు అంటారు, ఇంతమంది ఉన్నారు ప్రభు, మరి మీరు ఆ ప్రశ్న అడిగితే మేము ఏం చెప్పాలి అని. బట్ ఇఫ్ యూ రియలీ థింక్ అబౌట్ ఇట్, there are two kinds of people. One who came for information, and the second who came with a revelation. అక్కడున్న మనుషులంతా కూడా ఎవరైతే యేసుప్రభు చుట్టూ ఉండి దే వర్ ప్రెస్సింగ్ ఆన్ హిమ్, దే వర్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్ బ్లైండ్లీ, దే వర్ దేర్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ కొరకే వచ్చారో, ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వచ్చారో, కానీ దే వర్ నాట్ పీపుల్ హూ హ్యాడ్ అ రెవల్యూషన్. షీ వాజ్ సమ్వన్ హూ హ్యాడ్ అ రెవల్యూషన్. తన ఒక ప్రత్యక్షతతో వచ్చి తనకు కావాల్సింది తన పొందుకుంది. రెవల్యూషన్ ఇస్ ద కీ టు మిరకల్స్. Information will make us crowd followers, but revelation will help us to stand apart. Information is head knowledge. Revelation is heart knowledge. Information informs us. Revelation transforms us. Information comes from news and mobiles. Revelation comes only through the Holy Spirit. Only through the Holy Spirit. మరి ఈ దినాన మనము మరియు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, మనం వాక్యం చదువుకున్నప్పుడు, దేవా నా జీవితం నా ఒక్కదాందే కాదు నాయన, నా తరతరాల వరకు నాయన ప్రభా తండ్రి, నా జీవితం ద్వారా మార్పు చెందాలి తండ్రి. నాకు కలిగిన ప్రత్యక్షతలో నాయన ప్రభా తండ్రి, నా తరతరాలు రక్షింపబడాలి నాయన ప్రభా తండ్రి. నా 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 నాకు కలిగిన ప్రత్యక్షతలో నాయన ప్రభా తండ్రి నా గురించి రాయపడాలి నాయన ప్రభా తండ్రి. నా కుమార్తెని కేవలం తన గురించే, ఓన్లీ బికాస్ ఆఫ్ మై సన్ డేవిడ్ అన్నట్టు తండ్రి నా గురించి కూడా రాయపడాలి నాయన. మరి అటువంటి ప్రత్యక్షత నాకు ఇచ్చి అందులో నన్ను నడిపించుకో తండ్రి అని మనం ప్రార్థించుకుందాము. ఇది నాన్న, లెట్ ఇట్ బి ద డిజైర్ ఆఫ్ అవర్ హార్ట్ టు get a revelation, that a revelation be given to us, that we will be willing to wait for the revelation that will lead us to a miracle. మరియు
అటువంటి జీవితం దేవుడు మనందరికీ కలుగజేయును గాక. ఒక ప్రత్యక్షతలో మనం జీవించి, మరియు అందులో మనం నిర్మింపబడి, రూపింపబడి, మరియు ఆయనకి ఘనత తెచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని మార్చుకోవాలని మనమందరం కూడా, మరియు దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.